చెరువు ఎడారి, చేను తడారి, బావుల్లో నీళ్లు లేవు, కాల్వల్లో కానరావు, ఎండిన పంట మండిన గుండె. ప్రాస అదిరిపోయింది, కానీ ఇది దుఃఖానికి సంబంధించిన వార్త. తెలంగాణ రైతుల గోసలను వార్తగా పరిచిన దృశ్యం ఇక్కడ. సాగునీరు అందక అన్నదాత కన్నీటి సేద్యం. వేసవికి ముందే వ్యవసాయానికి కష్టకాలం. ఎండుతున్న వరి, మొక్కజొన్న పంటలు, పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు, మున్ముందు జటిలం కానున్న నీటి సమస్య. కుడకుడలో పొలంలో పురుగుల మందు డబ్బాతో రైతు లక్ష్మయ్య. పురుగుల మందు డబ్బాతోటి రైతు లక్ష్మయ్య కూర్చుంటే నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు పోయి మరీ ఫోటో తీసుకొని వచ్చిల్లా. ఇది ఎక్కడి దుర్మార్గమైన ఆలోచన రిపోర్టర్లది. ఆయన పురుగుల మందు డబ్బా పట్టుకొని ఉంటే సరే వార్త వేయాలనుకున్నారు, కానీ ఆ పురుగుల మందు డబ్బా మరి తీసి పారేసిందా లేదా? మొత్తానికైతే పురుగుల మందు డబ్బాలు పట్టుకొని సర్కారుకు చేతులెత్తి దండం పెట్టినా కూడా కనికరం కలుగుతలేదు. కరీంనగర్ జిల్లాలో వేసవికి ముందే యాసంగి పంటలు ఎండుతున్నాయి. కాలువల ద్వారా నీళ్లు రాక, బావులు బోర్లలో నీళ్లు లేక సాగునీటి కోసం రైతుల కష్టాలు మొదలైనాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో పూడిక తీసుకుంటూ కొత్త బోర్లు వేసుకుంటూ ఇప్పటి నుంచే సాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా రైతులకు గత యాసంగి సీజన్ నుంచి ఈ కష్టాలు తప్పడం లేదు. నిరుడు యాసంగిలో గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వేయర్ పరిధిలో సకాలంలో నీటిని విడుదల చేయని కారణంగా రాలపల్లి, నారాయణపూర్ తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువ కింద ఉన్న చివరి ఆయకట్టు నీళ్ళందక అనేక పంటలు ఎండిపోయినట్టు తెలుస్తున్నదిగా. మరొకరు చనిపోయింది. ఇప్పటి వరకు రాలిన మట్టి పూలు 426 మంది. రుణభారం మరో బలన్మరణం. ఇట్లా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారేమో రైతుకు పండగ తెచ్చిండు. పంటను ఎద్దెడిసిన ఏవసము రైతేసిన రాజ్యము బాగుండదని ఒక పాట పాడిండు కదా. ఎక్కడున్నారో సాయిచంద్ గారు, సింగర్ సాయిచంద్ ఓ పాట పాడిండు కదా. ఇప్పుడు మీరు నిజంగా ఎద్దు నేర్పిస్తాను, రైతు నేర్పిస్తాను, ఎద్దు నేర్పిస్తాను, రైతు నేర్పిస్తాను. ఇక మీ ప్రభుత్వం ఏడ్చే కాడికి వస్తుంది పరిస్థితి. మీ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు తల పట్టుకొని కూర్చొని మనకి ఇంత అద్భుతమైన అవకాశం తెలంగాణ ప్రజలు ఇస్తే మనం ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం? రైతు గోసలను ఎందుకు తీర్చలేకపోతున్నాం? పంటలకు నీళ్ళు ఎందుకు అందించలేకపోతున్నామని బాత్రూములలో కూర్చొని ఏడ్చే పరిస్థితులు వస్తాయి మీకు. కక్ష గట్టి టీఆర్ఎస్ను ఓడించినాం, కేసీఆర్ను ఓడించినాం. మంచి పాలన అందించమని కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టినాం. తెలంగాణ ప్రజల బతుకులను కాంగ్రెస్ చేతిలో పెట్టినాం. ఈ దుర్మార్గులు ఏం చేస్తాను? పంట పెట్టుబడి సాయం అందించకపోయే, పంటలకు నీళ్ళు అందించకపోయే. ఇట్లా మందు డబ్బాలతోటి రైతులు కూర్చొని నిరసన తెలియజేయవలసిన పరిస్థితికి వచ్చే. ఇట్లా ఎంతమంది చచ్చిపోవాలి? ఇంకా 426 మంది అట. ఇంకా నీ పాలన నాశనం గాను. ఇప్పుడు ఇది 2వ నెల, ఇంకా 10 నెలలు ఉన్నాయి, అటు 3 సంవత్సరాలు ఉన్నది. ఇంకా దగ్గర 3.5 సంవత్సరాల దాకా నీ పాలన ఉన్నది. మరి నీ పాలన మీద ఇలాంటి రైతులంతా కలిసి మన్నెత్తిపోయాలా, దుమ్మెత్తిపోయాలా? ఏం పాలన ఇది? రోజుకోగల్ని పొట్టన పెట్టుకుంటావా? రాష్ట్రంలో ఏదో ఒక మూలన రోజుకొక రైతు చనిపోవాలా నీ పాలన వల్ల? ముఖ్యమంత్రి గారు, పెట్టుబడి సాయం అందించలేకపోతేవి, నీళ్లు కూడా అందించలేకపోతేవి. కాళేశ్వరం పనికి రాదన్నారు, కాళేశ్వరం నీళ్లు కథ ఆపేస్తామన్నారు. ఇప్పుడు ఈ పొలాలు ఎండిపోవడానికి కారణం ఏంది? భూగర్భ జలాలు ఎండిపోవడానికి కారణం ఏంది? దీని మీద ఒక కమిటీ అన్నీ వేసినావా? జలవనరుల శాఖకు సంబంధించి అధికారులనన్నా కనీసం ఓ మీటింగ్ పెట్టి పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు ఎందుకు ఎండిపోయినాయి? ఇది ఇంకా ఫిబ్రవరి సగం కూడా కాలే. ఇంకా ఎండాకాలం ఉండనే ఉన్నది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు ఇంకా 4 నెలలు ఎట్లా గడవాలి? ఇంకా 4 నెలలు రైతులు ఎట్లా పంటలు పండించాలి? పంటలకే నీళ్ళు అందుతలేదంటే ఇక గృహ అవసరాలకు అందయా? గృహ అవసరాలకు వెలదీయాల నీళ్ళు, ఇండస్ట్రీలకు వెలదీయాల నీళ్ళు, పండుగో పబ్బమో అత్తే నీళ్ళు కావాలి.
మరి నీళ్లు అందించే అవకాశం ఉన్నదా? తెలంగాణ ప్రజలను మొత్తం ఎండాకాలంలో నరకం చూపించే ప్రయత్నం జరుగుతున్నదా? ముఖ్యమంత్రి గారు మీరు తేరుకోకపోతే మీ ప్రభుత్వం కథమయ్యే కాడికి వస్తుంది.